కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు అడిగితే యాజమాన్యాలను విజిలెన్స్ దాడులతో బ్లాక్ మెయిల్ చేస్తారంటూ ప్రశ్నించారు. యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చర్చల పేరుతో యాజమాన్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోందన్న ఆయన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి. సరే, గత ప్రభుత్వం చెల్లించలేదు. ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చెల్లిస్తా అంటేనే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలు అన్ని కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పని ఏంది? టోకెన్లు ఇచ్చి రేపే దసరాకి ఇస్తున్నారు, దీపావళికి ఇస్తున్నారు, వాళ్ళ సంక్రాంతి వస్తున్నారు. ఇవ్వడానికి మీకున్న ఇబ్బందులు ఏంది? విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి వచ్చింది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు సర్వనాశనమే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చింది.